మొంతా తుఫాన్ కారణంగా గుంటూరు జిల్లా సీతానగరం పరిధిలోని నివాసాల్లోకి నీరు చేరింది. దీంతో బోర్డ్యార్డ్ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు ఇంట్లోకి చేరడంతో కన్నీళ్లు పెడుతున్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో తమ నివాసాలు తొలగించడంతో అప్పటి నుంచి తాత్కాలిక నివాసాల్లోనే ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. గుంటూరు జిల్లా సీతానగర వాసుల వరద కష్టాలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో కూడా గడిచిన 3 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే చాలా లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం దగ్గర ఉన్న బోట్యార్డ్ దగ్గర కొన్ని నివాస సముదాయాలు అక్కడ ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అని తెలుసుకుందాం. మా చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ వర్షం పడిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది మీ ఇంటి దగ్గర? మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. డౌన్లో ఉన్నాము. చుట్టూరు నీళ్లు ఇక్కడికే వస్తాయి. కాకపోతే ఆ కొండ జిఆర్ సాంగ్ కొండ మీద నీళ్లు కూడా ఇక్కడికే వస్తాయి. ప్రతి సంవత్సరం మేము ఇదే చూస్తున్నాము. మాకు సంవత్సరం దీపావళి ఆఫర్ అన్నట్టుగా ఇది వర్షం నీళ్లు మాకు ఎప్పుడు నిలబడతాయి. సంవత్సరానికి 2 రోజులు ఉంటాయి నీళ్లు. వర్షంలో ఇళ్ళు గారుతుంది, కింద నుంచి నీళ్లు వస్తాయి. మమ్మల్ని పుష్కరాలకి తీసేశారు. ఇప్పుడు మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి. ఏమన్నారంటే మా ఇళ్ళు తీసేశారు. కృష్ణా నదిన ఉన్నాము, మమ్మల్ని తీసేశారు. అక్కడ తీసి ఇక్కడ ఇచ్చారు. మాకు ఇచ్చింది 30 గజాలు. 30 గజాలు ఇచ్చి టెంపరీ అన్నారు. 3 నెలలకి ఇస్తామన్నారు. 3 నెలలు పోయింది. 6 నెలలు అన్నారు. 6 నెలలు పోయి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి. మా బతుకులు ఇంతే ఉండయి. మమ్మల్ని టెంపరీ అని మమ్మల్ని గట్టిగా వేసుకొని ఇలా మాకు నష్టపరిహారం కూడా ఏమి ఇలా 30 గజాల్లో ఇచ్చారు. ఒక్క మాట అడుగుతున్నాను లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు కట్టుకుంటున్నారు, మీరు ఎన్ని సెంటుల్లో కడుతున్నారు? మీరు కొద్దిగా ఆలోచించి మమ్మల్ని కూడా ఆలోచించి మాకు 2 సెంట్లు స్థలం ఇచ్చి నష్టపరిహారం ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. అది మేము అడిగేది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కంటుంది. వర్షం వచ్చినప్పుడల్లా ఇదే వచ్చింది. ఇంకా నయ్యం మురుకాలం తీపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీయలేదనుకో, నీళ్లు పొంగి ఎట్నే వచ్చాయి. అవి పోయినాయి. ఇప్పుడు వర్షం వచ్చిన ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి మాకు. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి నీళ్ళు ఇక్కడ? 3 రోజుల నుంచి. రాత్రి బాగా కురిసిద్ది, పోతున్నాయి. కాకపోతే రాత్రి నుంచి పడ్డ వాన నిలిచిపోయినాయి ఇళ్లలోకి. ఇక్కడ ప్రతి ఇళ్లలో 3 మోకాళ్ళ దాకా వస్తాయి నీళ్లు. అది మాది. నీళ్లు పోవడం కాలువలు ఏమి లేవు ఇక్కడ. ఇక్కడ డ్రైనేజీ లేదు, కాలువలు లేవు, ఏమి లేదు. గుంట ఇది. కొద్దిగా ఇల్లు వేసుకొని ఎవరికి సోమత ఉండేవాళ్ళు ఇల్లు వేసుకొని మట్టి పెంచుకున్నారు. లేని వాళ్ళు అట్నే ఉండారు. గవర్నమెంట్ ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు చాలా గవర్నమెంట్లు మారే మధ్యలో మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, అడగలేదు. మేము వచ్చిన ఈ ఓట్లకు వస్తున్నారు. రేత్రి 12ంటికి వస్తారు, 11:30కి వస్తారు ఓట్లు అడగటానికి వాళ్ళు ప్రభుత్వం. కానీ గెలిచినాక వచ్చి ఇంత బయటకు వచ్చింది ఎవరు అడగల. ఏమందమ్మా మీరు ఎట్టుండారని కూడా అడిగేవాళ్ళు లేరు. మేము ఫోన్ల మీద ఫోన్లు చేసి వాట్సాప్లో మెసేజ్లు పెట్టి ఫోటోలు తీసి పెడితే అప్పుడు వస్తున్నారు నాయకులు వచ్చి. అమ్మ ఏమండి ఒక్క ముద్ద అన్నం పెడితే కాలం గడవదండి, ఉండటానికి ఇల్లు ఉండాలి గట్టిగా. మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లా, 32 సంవత్సరాలు వస్తున్నాయి. ఏమో వీళ్ళు పెళ్లి చేయట్లేదంటే ఏం చేస్తాం? ఉండటానికి ఇల్లు లేదు. అద్దె కట్టుకునే అద్దె ఎంత అవుతుంది? 5,000 అద్దె నెలకి. ఇట్ట తిరిగేలేక ఇట్ట అద్దె వస్తుంది, జీతం రాదు, అద్దె వచ్చేస్తుంది. సో ఇక్కడ పరిస్థితి ఇది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఇల్లులన్నీ ఇలాగే ఉన్నాయి. అంటే టెంపరీగా గవర్నమెంట్ అప్పుడు పుష్కరాల టైంలో వెళ్ళని తీసుకొని వేరే ప్రాంతాల్లో ఇస్తారని చెప్పారు. ఇక్కడ ఈ ప్రదేశాల్లో తాత్కాలికంగా వీళ్ళది షెడ్లు నిర్మించుకొని ఇక్కడ జీవనం సాగిస్తుంది. దాదాపు 10 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం కూడా వీళ్ళకి ఆ పర్మనెంట్ ప్లేస్ని కానీ పర్మనెంట్ ఇల్లుని కానీ వీళ్ళకి కేటాయించలేదు. ప్రజెంట్ ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు, ఎంత మురుగ్గా కనిపిస్తుందో. ఇదంతా కూడా అంటే మోస్తారుగా వర్షాలు 3 డేస్ నుంచి వస్తున్నప్పటికి కూడా ఆ నీళ్లు పెద్ద ఎత్తున దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం వరకు అయితే ఇళ్లలో కూడా నీళ్లు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులందరూ చెప్తున్నారు. సో ఇలాంటి అపరిశుభ్రతమైన వాతావరణంలో అంటే ఇలాంటి వాతావరణంలో చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా వర్షాలు వస్తున్నాయంటే కాచిన నీరు తాగాలంటారు. కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఉండి ఎలాంటి నీరుని తాగినా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. సో చిన్న పిల్లలు కూడా ఇక్కడ మనకు ఉన్నారు. 1 సంవత్సరం 2 ఏళ్ళ పిల్లలు, వాళ్ళు కూడా ఈ నీటిలో ఉంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం ఎప్పటికైనా ఈ ప్రాంత ప్రజలకి విముక్తి కలిగించాలని, వాళ్ళకి కంప్లీట్గా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలి, ఇల్లు నిర్మించాలని కూడా బాధితులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ ఆకుల, తాడేపల్లి.